మేడ్చల్ జిల్లా కుతుబులపూర్ నియోజకవర్గం సూరారం అంబేద్కర్ భవనంలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచిన అమిత్ షాని వెంటనే బీజేపీ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని అమిత్ షా భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని దళిత సంఘాల ఐక్యవేదిక కుతుబులపూర్ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో డాక్టర్ జేమ్స్ దళిత సంఘాల మాజీ అధ్యక్షులు మధ్యల సత్యనారాయణ, మంచిటి అంచన్న, గౌని శంకర్, జిజరత్నం, శ్రావణ్ కుమార్, యాదగిరి, ఎంపీ భిక్షపతి, ప్రశాంత్ సంఘం యొక్క అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో కూర్చోవడం జరిగింది. రోడ్డు దిగ్బంధం జరిగింది. అమిత్ షా ఫోటోలు దహనం చేయడం జరిగింది. ఇప్పటికైనా మోదీ అంశాలు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే దళిత బహుజనులు ఏకమై బీజేపీ పార్టీ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానపరిచినట్ల మరి మాట్లాడడం చాలా తప్పు. బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం కాదు, యావత్తు కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టు మాట్లాడినట్టు అమిత్ షా ఒక బాధ్యత గల హోంశాఖ మంత్రి ఉండి నువ్వు కించపరిచినట్లు మాట్లాడితే మా దళిత బిడ్డలు ఇక్కడ ఉన్నటువంటి యావత్తు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరి భారత రాజ్యాంగాన్ని మేమందరం కాపాడుకుంటామని అడుగడుగున మేము భారత రాజ్యాంగాన్ని మేము ప్రార్థిస్తుంటే మీరు భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచినట్టు మాట్లాడితే మేము ఊరుకున్నది లేదు. మీకు మీరు తెలంగాణలో ఎక్కడైనా వచ్చినా, హైదరాబాద్లో ఎక్కడైనా వచ్చినా మేము కంపల్సరీ అడ్డుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి పార్లమెంటులో అమిత్ షా గారు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలని చెప్పేసి దళిత సంఘాల ఐక్యవేదిక కుతుబులపూర్ నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అమిత్ షా గారు మీరు మరి పార్లమెంటులో చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. లేదంటే దేశమంతటా కూడా మీ వైపు చూస్తున్నది. మీరు క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని బీజేపీ నుంచి కూడా తొలగించేటువంటి సమయం వస్తుంది. కాబట్టి తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్లమెంటులో జరుగుతున్నటువంటి సమస్యల పైన మరి మోడీ గారు చూస్తూ ఉన్నారు. ఆనాడు అంబేద్కర్ పెట్టిన భిక్ష మోడీ గారికి ఇలా ప్రధాని అయిందో అదే కూడా అంశం కూడా హోమ్ మినిస్టర్ అయ్యిండు. ఒక బాధ్యత గల వ్యక్తి పార్లమెంట్లో హోమ్ మినిస్టర్గా ఉండి అంబేద్కర్ అని చాలా కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. అమిత్ షా గారు బీజేపీలో ఉండడం మీకు చాలా సిగ్గుచేటు. అంబేద్కర్ గోటికి సరిపోవు నువ్వు. ఆయన చదువుకున్నటువంటి న్యాయశాఖ చేసినటువంటి వ్యక్తి, ప్రపంచంలో వరల్డ్గా అన్నట్టు గాంచినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నువ్వు కించవలసినట్టు మాట్లాడడము చాలా సిగ్గుసేటు. మోడీ గారు నీ బీజేపీ ప్రభుత్వం నుంచి అమిత్ షా గారిని ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయాలా. మళ్ళీ ఇంకోసారి బీజేపీలో అమిత్ షా గారికి టికెట్ ఇవ్వకుండా జీవితాంతం కూడా కుమిలిపోవాలా. నేను అంబేద్కర్ను కించవలసినట్టు మాట్లాడు కాబట్టి నాకు ఈ యొక్క శిక్ష జరిగిందని చెప్పి అమిత్ షా తెలియాలి. కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అంబేద్కర్ కించవలసినట్టు మాట్లాడితే వారికి 100 చెప్పుదెబ్బలు పడతాయని హెచ్చరిస్తూ ఉన్నాము. యావత్ ప్రపంచంలో దళిత సంఘాలు ఇప్పుడే రోడ్ల మీదకి వచ్చినాయి. బీజేపీ ఖబర్దార్, మోడీ ఖబర్దార్, అమిత్ షా ఖబర్దార్. ఇంకొకసారి మళ్ళీ ఇట్లాంటి వాకులు చేస్తే చెప్పుదెబ్బలు పడతాయని హెచ్చరిస్తూ ఉన్నాం దళితులంతా.